వీడియో చూసే ముందు ఒక సబ్స్క్రైబ్, కమెంట్, లైక్ ఆ టెంపుల్ గురించి మరో 10 మందికి తెలిసేలా చేస్తోంది. ఇక్కడ ఆదిశేషుల వారు స్వామివారికి రక్షణగా శ్వేతనాగు రూపంలో కొలువై ఉన్నారని, అదే విధముగా ఇక్కడ స్వామివారు పుట్ట రూపంలో దర్శనమిస్తారు. మరి మనం లోపలికి వెళ్లి ఆ విశేషాన్ని కూడా చూసి వద్దాం. చూడండి, ఇక్కడంతా ఆదిశేషుల వారి నివాస స్థలమని, ఆదిశేషుల వారు ఇక్కడ శ్వేతనాగు రూపంలో దర్శనమిస్తారని. అయితే ఇది మామూలు చిన్న శ్వేతనాగు కాదండి, దాదాపు 20 అడుగుల భారీ శ్వేతనాగు రూపంలో ఆదిశేషుల వారు స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువైనప్పటి నుంచి వందల ఏళ్లుగా ఆదిశేషుల వారే స్వామివారికి కాపలగా రక్షణగా ఉంటున్నారని భక్తుల విశ్వాసం. అందుకే ఆదిశేషుల వారిని ఈ క్షేత్రానికి క్షేత్రపాలునిగా కొలుస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆలయం తెరిచే సమయంలో గర్భగుడికి ఎదురుగా శ్వేతనాగు స్వామివారికి కాపలగా కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ అప్పుడప్పుడు శ్వేతనాగు రూపంలో ఆదిశేషుల వారు భక్తులకు దర్శనమివ్వడం ఇది ఈ క్షేత్రంలోనే ఒక అద్భుతమైన విశేషం.